అందరికీ నమస్కారం. ఈరోజు మనము రవ్వ లడ్డు చేసుకుందాము. రవ్వ లడ్డును ఎన్నో విధాలుగా చేసుకుంటారు. అయితే మనము ఈరోజు పాకం పట్టుకొని రవ్వ లడ్డు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 గ్లాస్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అదే గ్లాస్తో చక్కెర 1 గ్లాస్, తురిమిన కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, ఒక పావు కప్పు బాదం పప్పు, జీడిపప్పు, ఇలైచీ పౌడరు, యాలకుల పౌడర్, ఒక ½ టీ స్పూన్ నెయ్యి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగా కాగాక మనం బాదం పప్పు, జీడిపప్పుని కాస్త వేయించుకోవాలి. పప్పులు వేగాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మనం కలుపుకుంటూ రవ్వను వేయించుకోవాలి. రవ్వ బాగా సువాసన వచ్చేంత వరకు వేపాలి. రవ్వ మంచి సువాసన వస్తుంది. ఈ టైంలో మనము ఈ కొబ్బరి పొడిని కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు కూడా వీటిలోనే కలుపుకొని ఉంచుకుందాము. రవ్వ అంతా చల్లారేంత వరకు అంతవరకు మనము పాకం పట్టుకొని దీంట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనము ½ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాము, ఇదే గ్లాస్తో షుగర్ తీసుకున్నాము కదా. ఇప్పుడు దీనికి ½ గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి నేను తీసుకున్న 1 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా బాగా మెల్ట్ కావాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక తీగ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసేయాలి. కొద్దిగా చల్లారాక ఇలా తీసుకొని 2 వేళ్ళ మధ్యన చూస్తే ఇలా తీగ వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మనం రవ్వలో కలిపేసుకోవాలి. రవ్వ కొద్దిగా చల్లారింది కదా. ఈ రవ్వలోకి మనం యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అంటే చక్కెర పాకాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే అది గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు మనము లడ్డు చుట్టుకోవచ్చు.
మధ్య మధ్యలో మనము రవ్వని ఒకసారి ఇలా కలుపుకోవాలి. పాకాన్నంతా రవ్వ పీల్చేసుకుంది. ఇప్పుడు ఇది కాస్త గోరువెచ్చగా ఉంది అంటే మనము లడ్డు చుట్టేసుకోవచ్చు. చూడండి లడ్డు. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా లడ్డు కట్టాలి. నేను చుక్క పాలు కూడా వేయలేదు. అయితే రవ్వ కొంచెం ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది అంటే కాస్త ఇట్లా మనం నలుపుకోవాలి రవ్వని. అప్పుడు దాంట్లో ఉన్న నెయ్యి అంతా బయటికి వచ్చి మెత్తగా అవుతుంది. లడ్డు చుట్టుకోనికి సులువుగా ఉంటుంది. రవ్వ లడ్డు పాకంతో తయారు చేసినది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.